దాంట్లో నిన్న ఆసక్తికరమైనటువంటి అంశం ఒకటి వచ్చింది. దీనికి సంబంధించి ఇక్కడ మనం నిన్న చూసినాం. ఏది ఎక్కడుంది? నిన్న నరేంద్ర మోడీ సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగినటువంటి సభలో దుబ్బాక మాజీ శాసనసభ్యుడు, అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ టైం మెదక్ నుంచి పోటీ చేసినటువంటి రఘునందన్ రావు నరేంద్ర మోడీ తోటి ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని కెమెరాల్లో కానీ వీడియోల్లో కానీ కనబడింది. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆసక్తిగా అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడారు అనేటువంటి అంశాన్ని సాక్షి పేపరు ఈ విధంగా రిపోర్ట్ చేసింది. మెదక్ సీట్ ఇవ్వాలన్న రఘునందన్, గోహెడ్ అన్న ప్రధాని. మంగళవారం పటాన్చెరులో బీజేపీ విజయ సంకల్ప యాత్ర బహిరంగ సభ వేదికపై ప్రధాని మోదీతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కొద్దిసేపు మాట్లాడారు. తనకు మెదక్ లోక్సభ టికెట్ను కేటాయించాల్సిందిగా మోదీని రఘునందన్ కోరగా ఆల్ ది బెస్ట్, గో అహెడ్ అని ఆయన అన్నట్లు తెలుస్తుంది. ఇటీవల 9 ఎంపీ సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా మెదక్ స్థానాన్ని పెండింగ్లో పెట్టిన సంగతి మనకు తెలిసిందే. అదే నిన్న ఈ మీటింగ్లో దాదాపుగా ఆసక్తి మొత్తం ప్రజలంతా కూడా చూశారు. అందులో ఏం మాట్లాడారు అనేటువంటి అంశం పైన రఘునందన్ రావు ఆసక్తి చాలాసేపు అక్కడ ఉన్నటువంటి వచ్చిన జనాలు కానీ, లైవ్లో చూస్తున్నటువంటి లక్షల మంది కానీ ఏం మాట్లాడారు రఘునందన్ మోడీతోటి మాట్లాడారు. ఎందుకంటే వేదిక పైన అంతమంది పెద్దలుంటే ఎవరు కూడా అట్లా ప్రత్యేకంగా పోయి మాట్లాడలేదు. కానీ రఘునందన్ మాట్లాడారు. అయితే పెండింగ్లో ఉన్నటువంటి మెదక్ స్థానానికి సంబంధించినటువంటి అంశంలో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తున్నది. దానికి సంబంధించినటువంటి అంశంలో నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా మెదక్ లోక్సభ స్థానంలో గతంలో పోటీ చేసినటువంటి అంశాన్ని చెప్పినట్టుగా సాక్షి పేపర్కి సంబంధించిన దాంట్లో రిపోర్ట్ వచ్చింది. మరి మెదక్ స్థానం రఘునందన్ రావుకు వస్తుందా రాదా అనేటువంటిది ఒక ఉత్కంఠమైనటువంటి అంశమే. ఇవాళ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా మీటింగ్ ఉన్నది. దానికి సంబంధించి ఇటు మెదక్ స్థానము, అటు ఆదిలాబాద్ స్థానము, ఇటు మహబూబ్ నగర్, ఈ 3 స్థానాల్లో కూడా కీలకంగా బీజేపీ గట్టిగా అంటే 9 ప్రకటించింది. ఇంకా మిగిలినటువంటి 8 స్థానాల్లో ఈ 3 స్థానాలు మహబూబ్ నగర్ స్థానము, ఆదిలాబాద్ స్థానము, మెదక్, ఇవి గట్టిగా భారతీయ జనతా పార్టీ కోరుకున్నటువంటి స్థానాల్లో వెంటనే క్లియర్ చేయాలనేటువంటిది రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అయిపోయిన తర్వాత ఈ 3 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఈరోజు అయిపోయిన వెంటనే, మరి ఈరోజు లేట్ నైట్ అయితే రేపు పొద్దున ఇస్తారా ఇవ్వరా, కానీ ఈ 9తో పాటు ఈ 3 అంటే ఈ 12 స్థానాలలో ప్రకటించినటువంటి 9 స్థానాలతో పాటు ఈ 3 స్థానాలు మొత్తం 12 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉన్నది అనేటువంటిది అంతర్గత సర్వేల్లో వాళ్ళు చెప్పుకుంటున్న విషయం. మరి మెదక్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో, ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి చూడాలి.